వైఎస్ఆర్సీపీ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు టీడీపీ జనసేన పార్టీలు నేటి నుంచి రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించబోతున్నాయి. నేటి నుంచి ఈ నెల 29 వరకు 22 లోక్సభ నియోజకవర్గాల్లో ఈ సభలు జరగనున్నాయి. రోజుకు 2 చొప్పున నిర్వహించే ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు హాజరు కానున్నారని ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం జనసేన పార్టీలు రా కదలిరా పేరుతో నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు 22 లోక్సభ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నాయి. రోజుకు 2 చొప్పున నిర్వహించే ఈ బహిరంగ సభలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేదా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు హాజరు కానున్నారని ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. ఈ బహిరంగ సభల ద్వారా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆనాడు ఎన్టీఆర్ రా కదిలిరా అంటూ ఇచ్చిన పిలుపుతో ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్లేలా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఈ బహిరంగ సభల ద్వారా తెలుగుదేశం పార్టీ గత 4.5 జరిగిన విధ్వంసం, అరాచకాలు, దాడులు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించబోతుంది. నేటి నుంచి వరుస కార్యక్రమాలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ప్రజలకు స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో తాము ఓడిపోతున్నట్లు గుర్తించడం వల్లే కులాస్త్రాన్ని వైకాపా ప్రయోగిస్తుందని కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీనపరిచేలా కుట్రలకు దిగుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా వలలో కాపు సామాజిక వర్గం పడవద్దని పిలుపునిచ్చారు. స్వప్రయోజనాల కోసం వైకాపా చేస్తున్న ఈ విషపు ప్రచారం ఉచ్చులో పడొద్దని, ఆ వార్తలను కాపులతో పాటు సామాన్య ప్రజలు నమ్మవద్దని విన్నవించారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదని తాను ప్రారంభించిన కార్యాచరణ వైకాపాకు, ఆ పార్టీ అధినేతకు కంటగింపుగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని సామాజిక వర్గాల్లో నిర్దిష్టమైన ఓట్ల శాతంతో పాటు కాపు సామాజిక వర్గంలో బలమైన మద్దతు జనసేనకు ఉండడం వైకాపాకు జీర్ణం కావట్లేదన్నారు. అందుకే కొందరు కాపు పెద్దలను కుట్రపూరితంగా జనసేనపై ప్రయోగిస్తోందని, వారితో తనపైన, పార్టీపైన సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయిస్తోందని తెలిపారు. ఆ వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి ఫోన్లకే పంపుతోందన్నారు. రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం గురుతర పాత్ర పోషించనుందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటున్న తన నిర్ణయాలకు విస్తృత మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అధికారితో పాటు అగ్రవర్ణ పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి తోడ్పడాలనే ఉద్దేశంతో కులాలను కలిపే ఆలోచన విధానంతో అడుగులు వేస్తున్నానని స్పష్టం చేశారు. అనేక బీసీ కులాలు, సంఖ్యాబలం లేని ఎంబీసీలు, మాల, మాదిగ, రెల్లి, ఎస్సీ ఉపకులాలు, ఎస్టీ కులాలను కలిపి అడుగులు వేసే సమర్థత ఉన్నందునే కాపులు పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరానన్నారు. అందుకు అనుగుణంగా కాపు యువత, మహిళలు, విజ్ఞులు నడుం బిగించారన్నారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ను వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎంపీ కేశినేని నానికి ఆ సమాచారాన్ని పార్టీ అధిష్టానం చేరవేసింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తానని తెలిపారు. విజయవాడ ఎంపీ సీటును కేశినేని నానికి కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఆ సమాచారాన్ని ఎంపీ కేశినేని నానికి అధిష్టానం చేరవేసింది. ఆ విషయాన్ని ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ నిన్న ఎంపీ కేశినేని నానిని కలిశారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినందున ఆ విషయంలో కేశినేని నాని కలుగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్లు వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా నాని స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసా వహిస్తానని నాని వారికి హామీ ఇచ్చినట్లు కేశినేని నాని తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల విగ్రహంతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి ఈ నెల 19న ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల విగ్రహంతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనానికి ఈ నెల 19న ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలియజేశారు. రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలతో స్మృతి వనాన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. విగ్రహ నిర్మాణం పూర్తయిందని, లైటింగ్, పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మినీ థియేటర్, మ్యూజియం, స్కై లైటింగ్, ఫౌంటైన్లు, ఉద్యానవనాలతో సుందరీకరణ, భవనాలు, ప్రహారీ గోడల నిర్మాణం, లిఫ్ట్లు, వెహికల్ పార్కింగ్, ఫుడ్ కోర్ట్ తదితర ప్రధాన పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. సందర్శకులు అంబేద్కర్ చరిత్రను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు వారికి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేలా స్మృతివనాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలియజేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఏపీ సీఎం జగన్లో భయం మొదలైందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పోయినట్టే ఏపీలో ప్రస్తుత జగన్ ప్రభుత్వం పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ జగన్ భేటీ రాజకీయాల్లో భాగమేనని, ఏపీలో రానున్న ఎన్నికలలో తనను గెలిపించేందుకు ఏదైనా చేయాలని కోరేందుకే కేసీఆర్ను జగన్ కలిశారని ఆరోపించారు. హైదరాబాద్లోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ నిన్న విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ జగన్ భేటీ రాజకీయంలో భాగమేనని, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజునే నాగార్జున సాగర్ వివాదం తెరపైకి తెచ్చి కేసీఆర్ను గెలిపించేందుకు జగన్ ప్రయత్నించారన్నారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో తనను గెలిపించేందుకు ఏదైనా చేయాలని కోరేందుకే కేసీఆర్ను జగన్ కలిశారన్నారు. జగన్ తన కుటుంబంలో తానే చిచ్చు పెట్టుకుని ఒక్కొక్కరిని దూరం చేసుకున్నారని తెలిపారు. తనకు తెలిసిన సమాచారం మేరకు ఏపీలో టీడీపీతో పొత్తు పేరుతో ఓ 4 సీట్లు పొంది అంతిమంగా జగన్ను మళ్లీ అధికారంలోకి తేవాలని, చంద్రబాబును ప్రభుత్వానికి దూరంగా ఉంచాలన్నదే బీజేపీ వ్యూహమన్నారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి సిపిఐ నేతలు హాజరు కారన్నారు. లౌకిక దేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని, ముఖ్యమంత్రి వెళ్లడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఢిల్లీలో మాట్లాడుతుంది, ఆమెను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చీఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. ఆమెని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేస్తారనేది తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడింది. ఏమంటున్నాడు, నా కొంపలు చిచ్చు పెడతారా మీరు అని చెప్పి చంద్రబాబుని తిడుతున్నాడు. నీ కొంపలు నువ్వే హత్యలు చేసుకుంటున్నావు. వైఎస్ వివేకానంద ఎవరు చంపారు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్న శర్మని ఏం చేసావు? నువ్వు జైల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మతాన్ని ఏం చేసావు? నీ కొంప నువ్వే నొప్పి పెట్టుకుంటున్నావు. మీ అమ్మని బాగొట్టుకుంటువి, మీ చెల్లెలు బాగొట్టుకుంటువి, మీ బాబాయిని బాగొట్టుకుంటువి. ఇప్పుడు వాళ్ళ చెల్లెని తీసేసి కౌంటర్గా పెడతానని తెలిసిన తర్వాత మన నా కొంపలు చేసి పెడతావా అని చెప్పేసి అంటున్నాడు. అందుని బట్టి అర్థమైపోయింది, ఇక మన పని అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. అయిపోయిన మాట వాస్తవమే. అక్కడ భూరేష పథకం కూడా అది భక్షించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆస్తి మీద హక్కు లేకుండా పాస్బుక్ ఇచ్చి ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఆయన శాస్త్ర ముఖ్యమంత్రిరా? రేపు ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ పుస్తకాలు ఏమవుతాయి? రాజకీయ నాయకుడు కలుసుకున్నాక రాజకీయాలు లేకుండా ఉండవు. ఎంత చెప్పినా కూడా రాజకీయ నాయకులు ఇద్దరు కలిసిన తర్వాత రాజకీయాలు లేకుండా ఉండవు. ఇది కూడా రాజకీయాల్లో ఒక భాగమే. ఎందుకంటే నువ్వు గెలవడానికి నేను నా ప్రయత్నం చేశాను. పోలింగ్ రోజు ఎవరైనా తగ్గు పెట్టుకుంటారండి? నాగా సాగర పోలింగ్ డే అంటే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ పెట్టి కేసీఆర్కి ఇంకొంచెం ఓట్లు రావడానికి ఉపయోగపడే పద్ధతులు ప్రయత్నించాడు. భవానీల దీక్షల విరమణతో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం రద్దీగా మారింది. ఈ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భవానీలు తరలివచ్చి ఇరుముడులు సమర్పించి దీక్షలు విరమిస్తున్నారు. చిన్నారులు సైతం ఇరుముడులతో కొండకి చేరుకున్నారు. భవానీ మాతకి జై అంటూ దీక్షాపరులు అమ్మవారిని స్మరించుకుంటున్నారు. భవానీ భక్తులతో ఆలయ ప్రాంగణం అరుణశోభితమయ్యింది. అమ్మా భవానీ, జై జై భవానీ అంటూ భవానీ దీక్షదారులు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను మనసారా పూజిస్తున్నారు.
దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భవానీల రద్దీ కొనసాగుతోంది. దీక్ష విరమణల్లో 3వ రోజైన నేడు కూడా భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఇరుముడులు సమర్పించి దీక్షలను విరమిస్తున్నారు. తొలి రోజు సుమారు 70,000 మంది భవానీలు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో కెఎస్ రామారావు పేర్కొన్నారు. నిన్న సుమారుగా మరో 60,000 మంది దీక్షలు విరమించారని 2 రోజుల్లో 5 లక్షల మేర లడ్డూలను విక్రయించినట్లు తెలిపారు. గురువారం అర్ధరాత్రి 1:30 అమ్మవారికి నిత్య పూజలు చేసి భవానీలను దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి 1:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ కొనసాగింది. సాయంత్రం 4 గంటల నుంచి మళ్లీ రద్దీ కనిపించింది. రాత్రి 11:30 వరకు భవానీలను అనుమతించడంతో 22 గంటల పాటు దర్శనం కల్పించినట్లయింది. బుధవారం రాత్రి 11:30 వరకు దర్శనానికి పంపగా అప్పటికే క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించారు. దీక్షా విరమణల సందర్భంగా దేవస్థానం మొత్తం 14 ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసింది. కనకదుర్గానగర్లో 11 లడ్డూ విక్రయ కేంద్రాలతో పాటు దేవస్థాన ఘాట్ రోడ్, బస్టాండ్, రైల్వే స్టేషన్లో ప్రసాదాల విక్రయాల కౌంటర్లను అందుబాటులో ఉంచారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు నిన్న రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రసాదాల కౌంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంత మేర ప్రసాదాలు విక్రయిస్తున్నారు, భక్తులకు ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు భక్తులతో మాట్లాడారు. తెల్లవారుజామున కనకదుర్గానగర్లో ప్రసాదం కౌంటర్లు, సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కేశ ఖండనశాలను తనిఖీ చేశారు. రద్దీ పెరుగుతుండటంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 3,000 చేశారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాట తప్పరు, మడం తిప్పరు అన్న దానికి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపే సాక్ష్యమన్నారు. పెన్షన్ పెంపుతో అవ్వాతాతలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 2, 6 డివిజన్లకు సంబంధించి 2,483 మందికి వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మాచవరం ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని కమ్యూనిటీ హాల్లో నిన్న నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, 2వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు అంబడిపూడి రవితో కలిసి వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పెంపుతో అవ్వాతాతల మొహంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 21,586 పెన్షన్ లబ్ధిదారులకు 6.51 లక్షల లబ్ధి చేకూరనుందన్నారు. మాట తప్పరు, మడం తిప్పరు అన్నదానికి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపే సాక్ష్యమన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నైజం జగన్ది అని అన్నారు. టీడీపీ జెండా మోసిన వాళ్లకే గతంలో పథకాలు వచ్చేవని, జగన్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరికీ వస్తున్నాయని అన్నారు. పెన్షన్ అడిగితే జన్మభూమి కమిటీలతో టీడీపీ నాయకులు దోచుకున్నారని దుయ్యబట్టారు. 3,000 రూపాయల పెన్షన్ పెంపుతో పేదలకు ఊతం లభించిందన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, చివరికి కరోనా కష్టకాలంలో ఏ రోజున మన పెన్షన్ ఆగిందా, ఏ రోజున మన అమ్మఒడి ఆగిందా, ఏ రోజున మన చేయూత ఆగిందా, ఏ రోజున మన కాపు నేస్తం కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, చివరికి డేటులు కూడా మార్చకుండా ఇచ్చిన డేట్ ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో పంపించిన గొప్ప నాయకులు మీలో ఎంతమంది ఉన్నారు? ఏ ఒక్కరైనా పెన్షన్ కోసమో, రేషన్ కార్డు కోసమో, అమ్మఒడి కోసమో, చేయూత కోసమో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క పథకం కోసం నా దగ్గరికైనా, కార్పొరేటర్ దగ్గరికైనా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి మీరు వెళ్ళారా? లేకపోతే వాలంటీర్గా మీ ఇంటి దగ్గరికి వచ్చారు? ఒక్కరింటి గడప తప్పకుండా మీ ఇంటికే వాలంటీర్లు వచ్చారు, రాసుకున్నారు. అర్హత ఉంటే సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు. విజయవాడ పూర్ణానందపేట శ్రీ సచ్చిదానంద క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం ద్వారకామయి మందిరం వద్ద ధనుర్మాసాన్ని పురస్కరించుకొని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఎదుట అందమైన రంగవల్లులను వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి గొబ్బి పాటలు పాడుతూ వాటి చుట్టూ నృత్యాలు చేశారు. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడమని, ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాసం జరుపుకుంటామని మహిళలు పేర్కొన్నారు. మార్గశిర మాసం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదని అన్నారు. ధనుర్మాసంలో గోదాదేవి నిత్యం విష్ణుమూర్తికి పూజలు జరిపారని, తరువాత గోదాదేవిని విష్ణుమూర్తి వివాహమాడారని తెలిపారు. ఈ చక్కటి ధనుర్మాసం ప్రారంభమైంది. ఉదయాన్నే లేచి
ఆ విష్ణుమూర్తి ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి ప్రార్థనలు చేయాలి అనే సంకల్పంతో పాసురాలు ఉంటాయి. పాసురాలు కూడా అందరూ కూడా చక్కగా ఉదయాన్నే పఠనం చేసుకుంటారు. ఇది ఎంతో పుణ్యకరమైన మాసం కాబట్టి ఈ మాసంలోనే మనం గొబ్బిళ్ళు అంటే మనం గొబ్బిళ్ళ పూజ కూడా జరుపుకుంటారు. అవి ఎందుకు చేసుకుంటారు అంటే ఈ ఆవు పేడ అనేది ఎంతో మన యాంటీబయాటిక్గా కూడా మనకి పనిచేస్తుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత విపరీతంగా దోమలు అవన్నీ కూడా పెరుగుతాయి. మార్గశిర మాసం గురువారాన్ని పురస్కరించుకొని విజయవాడ బస్టాండ్ సమీపంలోని త్రిశక్తి పీఠంలో మార్గశిర మహాలక్ష్మి వ్రతాన్ని నిన్న నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి వ్రతంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని త్రిశక్తి పీఠంలో మార్గశిర మహాలక్ష్మి వ్రతాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు. సహస్ర కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు భారీగా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించి కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందన్నారు. మార్గశిర మహాలక్ష్మి వ్రతం చేసుకోవడం ద్వారా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా, దరిద్ర బాధలు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందని పెద్దలు చెప్పారన్నారు. అందుకని మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని దేవాలయంలో జరుపుకున్నారని అన్నారు. 200 మంది సుహాసినిలు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేశారన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు ఉచితంగా చేసినట్లు తెలియజేశారు. జనవరి 14న శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు 1 టన్ను పూలతో విశేష అర్చన చేస్తారన్నారు. పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఉచితంగా చేశారు. ఇదొక భక్తులు తండోపతండాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఈ నెల భోగి పండుగ నాడు జనవరి 14, 1, 24 మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవారికి సుమారుగా 1 టన్ను వివిధ రకాల పూలతో విశేష అర్చన జరుగుతుంది. కావున భక్తులందరూ 13 రాత్రి 8 తమకు శక్తి కొద్దీ గల వివిధ రకాల పూలు అమ్మవారికి సమర్పిస్తే ఆ పూల చేత అమ్మవారికి విశేషంగా అర్చన చేస్తాము. తరతరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అలాగే ఈ సంవత్సరం కూడా మహిళామణులందరినీ కూడా దేవాలయంలో ఉచితంగా అమ్మవారికి ఈ మహాలక్ష్మి వ్రతాన్ని చేయడం జరుగుతోంది. దీనికి వందలాదిగా భక్తులంతా విచ్చేసి చక్కగా అమ్మవారి యొక్క పూజని, ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇలా మార్గశిర మహాలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం ద్వారా పుత్ర పౌత్రాధికంగా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా, దరిద్ర బాధలు లేకుండా, అలక్ష్మి అనేటటువంటిది ఏది కూడా లేకుండా పూర్తిగా చాలా సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్పారు. కనుక ఈ వ్రతాన్ని ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.